దేనికైనా ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. కానీ అదేందో మరి రాజకీయాలలో మాత్రం ఎంట్రీలే ఉంటాయి, ఎగ్జిట్లు దాదాపు ఉండనే ఉండయి. పానం మంచిగుండి చేతనైనన్ని రోజులు రాజకీయాలలోనే ఉంటారు చాలా మంది లీడర్లు. ఇక వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటే మాత్రం వారసులను ఖచ్చితంగా అదే రాజకీయాలలో సెట్ చేసినాకనే తప్పుకుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే సాబ్ మాత్రం ఉల్టా మాట్లాడిండు. మరి ఎవలా ఎమ్మెల్యే, ఏం కథ పురాగాడ్చుకుందాం పాండ్రి. నా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రాదు, నేను మళ్ళా నుంచోను. ఎప్పుడో రిటైర్ అయినా ఈ పరిస్థితులన్నీ చూసి తప్పని పరిస్థితుల్లో అందరూ కావాలనుకున్నారు, వచ్చాను. నేను చేయగలిగిన మంచి చేసి వెళ్ళిపోతాను. ఇన్నరా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాటలు. వచ్చే ఎన్నికల్లా మళ్ళా పోటీ చేయడట. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు రారని చెప్పిండు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జనాల సెంటిమెంట్ తీసుకొచ్చేటందుకు కొంతమంది లీడర్లు నేను ఈసారికే ఆఖరు, మళ్ళోపారు పోటీ చెయ్యను కాబట్టి ఈసారి నన్నే గెలిపిండ్రు అని ఒక్క తిరగ బతిమలాడుకుంటారు ఓటర్లను. కానీ కామినేని సార్ మాత్రం ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏం లేవు, నిజంగానే కడుపులున్న మాటను బయట పెట్టిండు. 2014లా మొదటిసారి పువ్వుపాటి తరపున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిండు. ఇక మొన్నటి ఎన్నికల్లా పోటీ చెయ్య అనుకున్నాడట గాని చాలా మంది అడుగుట్లనే పోటీ చేసిండట. ఇక ప్రజలు కూడా అనుకున్న దానికంటే ఎక్కువ భారీ మెజార్టీ ఇచ్చిండ్రు కాబట్టి ఈసారి రాజకీయాలకు అతీతంగా వీలైనంత ఎక్కువ మంచి పనులు చేసి పోతానని చెప్పుకొచ్చింది ఈ మీటింగ్ లా. ఎక్కడ అవినీతి గాని, అరాచకం గాని, తప్పు గాని, చౌడీలు గాని ఉంటారు క్షమించండి. ఎవ్వరు చేశారు అందులో పిల్లలు, మహిళలు, ముసలాళ్ళు, అంగవైకల్యం వాళ్ళ మీదకి 100% ప్రొటెక్ట్ చేస్తారు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు, అన్యాయాలు చేస్తే ఊకునేదే లేదు. ఎవ్వరు తప్పు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చిండు. అట్లనే సంక్రాంతి ఆల జూదాలు ఆడుడు బంద్ చేసి మన సాంప్రదాయ క్రీడలే ఆడుకోవాలని పిలుపునిచ్చిండు. జూదాలు వద్దు, సాంప్రదాయ క్రీడలే ముద్దు అని నినాదం ఇచ్చిండు కామినేని సారు. మరిగా అన్నమాట మీది నుంచి వచ్చే ఎన్నికల్లా పోటీకి ఆయన కుటుంబ సభ్యులు దూరంగానే ఉంటారో లేకుంటే అప్పుడు సుతం మళ్ళా ఆళ్ళీళ్లు బతింలాడిండ్రు కాబట్టి పోటీ చేస్తున్నానని చెప్తాడో తెలియదు గాని అన్నమాట మీద నిలబడి వచ్చే ఎన్నికల్లా యువతకు అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా తారీఫ్ చేయాల్సిందే మరి.